Subscribe to Color Frames. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్లో బాగా ఆడిన చివర్లో తడబడి మ్యాచ్ను చేజేతులా కోల్పోయిన ఇండియా ఇప్పుడు సెకండ్ టెస్టులో పట్టు బిగించింది. శుభ్మన్ గిల్ సూపర్ డబుల్ సెంచరీతో అదరహో అనిపించగా రెండవ రోజు భారత్ ఇన్నింగ్స్ 587 భారీ స్కోరుతో ముగిసింది. ఇంగ్లీష్ వాతావరణంలో బౌన్సీ స్వింగ్ పిచ్పై నిలబడి సెంచరీ కొట్టడమే గొప్ప. అలాంటిది ఒక్కడే కెప్టెన్ శుభ్మన్ గిల్ 387 బంతుల్లో 269 పరుగులు, 30 ఫోర్లు, 3 సిక్స్లతో చెలరేగి ఆడగా ఇంగ్లాండ్ గజగజలాడితే భారతావని మురిసిపోయింది. మరో మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ చూసినందుకు. గెలుపు దిశగా విదేశీ గడ్డపై గిల్ అత్యధిక స్కోర్ సాధించిన భారత్ తొలి సారథిగా రికార్డు సృష్టించినందుకు. పరుగుల వరద పారిస్తూ రికార్డుల మోత మోగిస్తూ తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు గట్టి పునాది వేసుకున్న భారత్ను గిల్ అదిరే ఆటతో రెండవ రోజు ముందుండి నడిపించి మ్యాచ్ను శాసించే స్థితికి తీసుకెళ్లాడు. ఇక రెండవ రోజు తన ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ బజ్ బాల్ ఆటను సాగనివ్వకుండా అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత్ 77 రన్స్కే 3 వికెట్లు పడగొట్టి రెండవ రోజును సంతృప్తిగా ముగించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 87 రన్స్, కరుణ్ నాయర్ 31, గిల్ 269, రిషబ్ పంత్ 25, జడేజా 89, సుందర్ 42 చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. బౌలర్స్లో ఆకాష్ దీప్ 2 వికెట్స్, సిరాజ్ 1 వికెట్ తీసి ఔరా అనిపించారు. చూద్దాం ఇక ముందు మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతోందో, చివరికల్లా ఊరించి నిరుత్సాహపరుస్తుందో, విజయాన్ని అందిస్తుందో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.